నా మూలన పుట్టిందని చెప్పినోడు మరి ఇవన్నీ ఎందుకు ఇట్లా చేయాలా ఈయన దేవుడు అని చెప్పుకునే? ఇది ఒక పెద్ద ప్రశ్న. అంటే సార్ దేవుడు అనేవాడికి మానవులందరూ సమానం అయితే అందరినీ ఒకే రకంగా చూడొచ్చు కదా. ఒకళ్ళేమో గొప్పవాళ్ళుగా పుట్టిస్తాడు, ఒకళ్ళకేమో పాపం తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఒకళ్ళు అర్థాంతరంగా చనిపోతారు, పెద్ద పెద్ద రోగాలు వస్తా ఉంటాయి, చాలా బాధలు పడతా ఉంటారు. ఒకళ్ళేమో కాలు కింద పెట్టకుండా చక్కగా పట్టు పరుపుల మీద లైఫ్ స్టైల్ ఒకళ్ళది. ఇప్పుడు అందరూ సమానం అయితే దేవుడికి ఈ తారతమ్యాలు ఎందుకు ఇస్తున్నాడు? ఐశ్వర్యవంతులుగా లేకపోతే దరిద్రులుగా ఎందుకు పుట్టేస్తున్నాడు అనేది ప్రశ్న. ఇప్పుడు దీనికి ఒక నిమిషం. దీంట్లో ఇప్పుడు మన హిందుత్వం ఏం చెప్తుందంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. అంటే గత జన్మల ప్రారంభ కర్మలను అనుసరించి వాళ్ళ స్థితిగతులు అనేది వస్తాయి అనేది చెప్తుంది. అంటే అందుకు దేవుడికి పక్షపాతం ఉండదు. మనం ఇంతకు పూర్వం చేసుకున్నటువంటి కర్మలనే ఇప్పుడు మనం వాటి ఫలితాన్ని అనుభవిస్తున్నాము ఈ